Good morning, my dear students. This is probability chapter, lecture 8. Lecture 8. Problem continuation. Problem 10. A and B alternately throw a pair of dice. Capital A wins if you throw 6 before B throws 7, and capital B wins if he throws 7 before A throws 6. ఆ 2 డైస్ మీద టోటల్ 6 వేస్తే ఏ విన్ అవుతున్నట్టు, ఆ 2 డైస్ మీద ఉండే నంబర్ల యొక్క టోటల్ సమ్ 7 త్రో చేస్తే బి విన్ అయినట్టు. If A begins the game, show that his chance of winning is 30/61. Very important problem. Okay, 2 dice ఇలాగ అర్థం ఉంటాయి. 1 2 3 4 5 6. ఇంకో డై మీద కూడా క్యూబిక్ డైస్ ఇవి 6 వరకు ఉంటాయి. సరే, టోటల్ ఈవెంట్స్ ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్. ఆల్రెడీ ఫార్ములా చెప్పాను నేను. ఫేవరబుల్ ఈవెంట్స్ టు క్యాపిటల్ ఏ ఆర్ ఏ త్రోస్ 6, ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 6 పడాలండి, 1 5. వాటి ఇంక్రీజ్ చేసి ఒక డిక్రీజ్ చేయండి. 2 4, 3 3, 4 2, 5 1. 1 2 3 4 5 వచ్చాయి. ఫేవరబుల్ ఈవెంట్స్ 5. Probability of A, PA is equal to NA by NS. Favorable events by total events. 5/36. PA bar 1 minus PA 1 minus 5/36. 36 minus 5/36. 31/36. 31/36. Favorable events to B are B throws 7 ప్రాబ్లంలో ఇచ్చాడు. అప్పుడు NB ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 7 పడాలి. అది ఈ డై మీద 2, ఈ డై మీద 5. 2 7 కదా, 2 5 2 5 2 5 3 4 3 4, తర్వాత 4 3. 2 5 ఏంటి, 1 6 కూడా ఉంది, 1 6 కూడా ఉంది కదండి బాబు. 7 కదా టోటల్ రావాల్సింది. NB ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 6. ఇక్కడ 1, ఇక్కడ 6 పడవచ్చు కదా. ఇప్పుడు దీన్ని ఇంక్రీజ్ చేస్తూ దీన్ని డిక్రీజ్ చేయండి. 2 5 3 4 4 3 5 2 6 1. ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. ప్రాబిలిటీ ఆఫ్ బి NB by NS 6/36, 1/6. PB bar, the success probability, the failure probability. 1 minus PB formula, 1 minus 1/6, 6 minus 1/6, 5/6. 5/6. A begins the game
winning chances of A are first, third, fifth, seventh subsequent odd trials. చూడండి ఏ బిగిన్ అయింది. ఫస్ట్ టైము ఏ 6 పడిపోయింది అనుకోండి, ఏ విన్ అయిపోయినట్టే గేమ్. ఇంకా మళ్ళీ ఏకి ఛాన్స్ రావాలంటే ఏ ఫెయిల్ అవ్వాలి, బి ఫెయిల్ అవ్వాలి, అప్పుడు ఏ విన్ అవ్వాలి. అంటే ఫస్ట్ టైం ఏ విన్ అవ్వడం, మళ్ళీ ఛాన్స్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ ఏ ఫెయిల్ అవ్వాలి, బి ఫెయిల్ అవ్వాలి, ఏ విన్ అవ్వాలి. థర్డ్ టైం కూడా రాదు. ఈసారి మళ్ళీ ఛాన్స్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ ఏ ఫెయిల్ అవ్వాలి, బి ఫెయిల్ అవ్వాలి, ఏ ఫెయిల్ అవ్వాలి, బి ఫెయిల్ అవ్వాలి, ఏ విన్ అవ్వాలి. అంటే ఫిఫ్త్ ఛాన్స్ అవుతుంది. అంటే 1, 3rd, 5th, 7th అలా వెళ్తాయి. సో విన్నింగ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇస్ గివెన్ బై, చూడండి, ఫస్ట్ ఏ గెలవడం పిఏ ప్లస్ పి ఏ ఫెయిల్ అయ్యి బి ఫెయిల్ అవ్వడం అంటే బారు, మళ్ళీ ఏ విన్ అవ్వడం అంటే థర్డ్ ఛాన్స్ అన్నమాట. ఫస్ట్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్. లేదు ఏ ఫెయిల్ అయ్యి బి ఫెయిల్ అయ్యి అగైన్ ఏ ఫెయిల్ అయ్యి బి ఫెయిల్ అయ్యి మళ్ళీ ఏ సక్సెస్ అవటం, ఇవి ఇలాగా ఎప్పటివరకంటే ఏకి 6 పడే వరకు ఈ గేమ్ జరుగుతూనే ఉంటుంది. అంటే ఇన్ఫినిటీ టైమ్స్. అప్పుడు ఇది పిఏ, ఇవన్నీ ఇండిపెండెంట్ ఈవెంట్సే. పిఏ బార్ ఇంటూ పిబి బార్ ఇంటూ పిఏ ప్లస్ పిఏ బార్ ఇంటూ పిబి బార్ ఇంటూ పిఏ బార్ ఇంటూ పిబి బార్ ఇంటూ పిఏ ప్లస్ ఆన్ ఇన్ఫినిటీ, అన్నిట్లో పిఏ కామన్ తీయండి. 1 ప్లస్ ఇక్కడ పిఏ బార్ పిబి బార్, ఇక్కడ పిఏ బార్ 2 times, పిబి బార్ 2 times, అంటే పిఏ బార్ ఇంటూ పిబి బార్ హోల్ స్క్వేర్, సో ఆన్ ఇన్ఫినిటీ. మనకు ఫార్ములా ఉంది, 1 + r + r² + సో ఆన్ ఇన్ఫినిటీ. అయితే ఆ సమ్ము ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా, ఇది జామెట్రీ ప్రోగ్రెషను. ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా a/1 - r అని ఒక ఫార్ములా ఉంది. 1 + r + r² + సో ఆన్ ఇన్ఫినిటీ. అయితే జీపీ సిరీస్ ఫార్ములా ఏ అనక్కర్లే, ఇంకా డైరెక్ట్గా a/1 కాబట్టి ఫార్ములా 1/1 - r, అది ఫార్ములా. పిఏ ఇంటూ 1/1 - r. 1 - r ఎంత అండి? r అంటే ఇక్కడ పిఏ బార్ ఇంటూ పిబి బార్. r అంటే ఇదిగోండి, r అంటే కంపేర్ చేస్తే r, ఇదేమో r², ఇది r² ఈజ్ ఈక్వల్ టు PA/1 - PA బార్ ఇంటూ పిబి బార్. పిఏ వాల్యూ ఎంత అండి? 5/36. 1 - PA బార్ 31/36, పిబి బార్ 5/6 ఈజ్ ఈక్వల్ టు 5/36 బై 216 LCM, 216 minus 155, 5/36 ఇంటూ వేసినాడు, ఇది రివర్స్ అవుతుంది. 216 నుంచి 155 పోతే 216, 45, 50, 61 వస్తుంది. ఈజ్ ఈక్వల్ ఈ 36 దీంట్లో 6 times, 30/61. సో విన్నింగ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ, దేర్ఫోర్ విన్నింగ్ ఛాన్స్ అన్న ప్రాబిలిటీ అని ఒకటే. విన్నింగ్ ఛాన్స్ ఆఫ్ ఏ ఈజ్ 30/61, హెన్స్ ప్రూవ్డ్. సార్ మంచి లెక్క, గట్టి లెక్క, చాలాసార్లు అడిగిన లెక్క ఎగ్జామ్స్కి. సో అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం 11. If 4 squares are
chosen at random on a chessboard. Find the chance that they should be in a diagonal line. చూడండి, సింపుల్గా ఉంది ప్రాబ్లం, కానీ బ్రెయిన్ జాగ్రత్తగా పెట్టుకుంటే కానీ అర్థం కాదు ఇది. ఓకే, ఇన్ ఏ చెస్ బోర్డ్ దెర్ ఆర్ 8 into 8 64 స్క్వేర్స్ ఇలాగ ఉంటాయి. మీ చెస్ ఆడే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. 64 స్క్వేర్స్ ఉంటాయి. ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ద అన్నాడు 4 కదా, 4 స్క్వేర్స్ అవుట్ ఆఫ్ 64 ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం 64C4. therefore total events ns is equal to 64C4. ఇదిగో ఇది స్క్వేర్ డయాగ్రామ్ చూడండి. ఏబి డయాగ్నల్, సిడి డయాగ్నల్, ఈ రెండు మెయిన్ ప్రిన్సిపల్ డయాగ్నల్స్. 8 స్క్వేర్స్ ఉండేవి ఇవే. ఇక్కడ 8 స్క్వేర్స్ ఉంటాయి. ఏబి డయాగ్నల్ మీద 8 స్క్వేర్స్ ఉంటాయి. అలాగే సిడి డయాగ్నల్ మీద 8 స్క్వేర్స్ ఉంటాయి. ఇవి బిగ్ డయాగ్నల్స్. ఇక మిగతావి చూడండి, A1 B1 7 ఉంటాయి, A2 B2 6, A3 B3 5, A4 B4 4 ఉంటాయి. చూడండి, A4 B4 4 ఉన్నాయి. ఇక్కడ 3 తీసుకోవటం వల్ల యూజ్ లేదు. 3లోంచి 4 స్క్వేర్స్ తీసుకోలేం కదా, ఈ డౌన్లోకి రాలేము. ఇంకా మనం ఇలాగా ఈ 4 స్క్వేర్ తీసుకోవచ్చు. అలాగే ఈ 5లో 4 తీసుకోవచ్చు, ఈ 6లో 4 తీసుకోవచ్చు, ఈ 7లో 4 తీసుకోవచ్చు, 8లో 4 తీసుకోవచ్చు. ఇక్కడ 8 ఉండేవి 2 ఉంటాయి. ఇవి మాత్రం ఈ ట్రయాంగిల్లో, ఏబీసీ ట్రయాంగిల్లో ఇక్కడ రాసాను చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ the number of ways of selecting 4 squares which are lie same diagonal line along the lines A4 B4, A3 B3, A2 B2, A1 B1, AB are 4C4 4లోంచి 4 రావడం, 5C4, 6C4, 7C4, 8C4 respectively from triangle CBD triangle కాడ అలాగే ఉంటుంది, BDA కాడ అదే, CAD కాడ అదే. ఇక్కడ వరకు డిఫరెంట్గా ఉంటాయి ప్రతి ట్రయాంగిల్లో ఈ 4. 8C4 మాత్రం ఒకసారి రెండు సార్లే ఉంటుంది. ఇవి 4 టైమ్స్ ఉంటాయి. సో ఫేవరబుల్ ఈవెంట్స్ NE ఈజ్ ఈక్వల్ టు 4 into 4C4 ప్లస్ 5C4 ప్లస్ 6C4 ప్లస్ 7C4. ఇటువైపు ఈ 4, ఇటువైపు 4, అటువైపు 4, ఇటువైపు 4, 4 టైమ్స్. ప్లస్ 8కు చెప్పగల 1 2 రెండే ఉంటాయి. 2 into 8C4 2 into 8C4. ఇవి ఫేవరబుల్ ఈవెంట్స్. ఒక ట్రయాంగిల్కి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సిమిలర్లీ అదర్ 3 ట్రయాంగిల్స్ వీ గెట్ సేమ్ వేస్ అని రాశాను. ఇంకోటి 4 టైమ్స్ వేసి, అందుకే 4 టైమ్స్ 4C4, 5C4, 6C4, 7C4 ఉంటాయి. అలాగే 8C4 మాత్రం 2 టైమ్సే ఉంటాయి, 2 డయాగ్నల్సే ఉంటాయి. కాబట్టి మెయిన్ డయాగ్నల్స్ 2 ఉంటాయి, ABCD. ఇవి మాత్రం ఇటువైపు అటువైపు 4 వైపులో ఉంటాయి. దేర్ఫోర్ ప్రాబబిలిటీ PE ఈజ్ ఈక్వల్ టు NE by NS, total events by favorable events by total events. 4 into 4C4, 5C4, 6C4, 7C4 plus 2 into 8C4 divided by total 64C4. Value 91/158,844. క్యాల్కులేటర్లో కొట్టుకుంటే వస్తుంది. అది ఆలోచించాల్సిన ప్రాబ్లం. కొంచెం నా ఎక్స్ప్లెనేషన్ 1-2 సార్లు వింటే కానీ మీకు అర్థం కాదు. మీరు వీడియో లెక్చర్స్ ఉండటం కూడా మీకు మంచిదే.
లైవ్ క్లాస్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అది వింటారు, అర్థమవుతుంది, ఓకే చేసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ టైం రివిజన్ చేసినప్పుడు మళ్ళీ ఎలా వచ్చిందో తెలియకపోతే లైవ్ క్లాసులు మీకు అవకాశం ఉండదు. అదే వీడియోలు ఇచ్చారనుకోండి ఎన్నిసార్లైనా వినొచ్చు. ఇప్పుడు చెప్పింది అర్థం కాలేదు ఇంకోసారి వింటే ఆటోమేటిక్గా మీకు క్లారిటీగా అర్థం అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. Problem 12. Two aeroplanes bomb a target in succession. The probability of each correctly scoring a hit is 0.3 and 0.2 respectively. The second will bomb only if the first misses the target. First the misses అయితే సెకండ్ ప్లేన్ టార్గెట్ చేస్తుంది దాన్ని. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ టార్గెట్ ఈజ్ హిట్, బోత్ ఫెయిల్స్ టు స్కోర్ హిట్స్. ఓకే, లెట్ ద టూ ప్లేన్స్ బి ఏ కామా బి. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ 0.3, ప్రాబిలిటీ ఆఫ్ ఏ బార్ 1 minus PA 1 minus 0.3 0.7. Probability of B given 0.2. Probability of B bar is equal to 1 minus PB equal to 1 minus 0.2 0.8. First bit target is hit. A కొట్టినా B కొట్టినా, A మిస్ అయింది, B కొట్టినా A కొట్టినా target is hit. Probability of getting the target is hit is equal to probability of A యూనియన్ ఏ హిట్ అవ్వాలి, లేదంటే ఏ ఫెయిల్ అయ్యి బి హిట్ అవ్వాలి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. యూనియన్ అంటే ప్లస్ వస్తుంది, బై యూనియన్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. పిఏ ప్లస్ ఇది ఇండిపెండెంట్ ఈవెంట్స్, పిఏ బార్ ఇంటూ పిబి. పిఏ 0.3 ప్లస్ పిఏ బార్ 0.7 into PB 0.2. So 0.3 plus 0.14 to 0.44. ORR టార్గెట్ హిట్ అవ్వాలంటే అట్లీస్ట్ 1 of A comma B, అట్లీస్ట్ 1 of A comma B. So PA union B 1 minus PA union B whole bar 1 minus PA bar intersection B bar 1 minus PA bar into PB bar. Independent events, PA bar 0.7 into PB bar 0.8, 1 minus 0.56 0.44. ఇది నేను ఫస్ట్లో చెప్పాను అట్లీస్ట్ 1 అని. వాడేదో ఇక్కడ సెంటెన్స్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సెకండ్ విల్ బాంబ్ ఓన్లీ ఇఫ్ ద ఫస్ట్ మిస్సెస్ అని ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ అవడం లేదంటే ఫస్ట్ మిస్ అయితే సెకండ్ టార్గెట్ చేయటం, ఈ టైప్లో చేయొచ్చు, లేదంటే ఎలాగైనా చేయొచ్చు. ఫస్ట్ బీట్ని రెండింటికి ఒకే ఆన్సర్ వచ్చింది చూసుకోండి. బోత్ ఫెయిల్. Probability of getting both fails to score
హీట్స్ రెండు ఫెయిల్ అవ్వాలి. ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్, పిఏ బార్ ఇంటూ పిబి బార్ రెండు ఫెయిల్ అయ్యాయి. 0.7 ఇంటూ 0.8 0.56 0.56. Problem 13. Find 1 PB by A, second one PA by B bar. If A and B are events with PA 1/3, PB 1/4, PA union B 1/2. So what is given? Probability of A 1/3 is given, PB 1/4 is given, PA union B is equal to 1/2 is given. We know addition theorem on probability, PA union B is equal to PA plus PB minus PA intersection B. So 1/2 is equal to 1/3 plus 1/4 minus PA intersection B. You take this one this side, PA intersection B is equal to minus it వస్తే ప్లస్ అవుతుంది. 1/3 plus 1/4 minus 1/2. LCM 6 అవ్వదు 12. 4 ప్లస్ ఇది 3 times 3 minus 6 7 minus 1/12. P intersection B is equal to 1/12. What is your first bit? PB by A. Conditional probability. P intersection B by PA. Formula. P intersection B 1/12 by PA 1/3. So 3/12 1/4. Second bit P A by B bar. P A by B bar. A by B bar అంటే P A intersection B bar by PB bar అంటే దీని ఫార్ములా చెప్పాను నేను. PA మైనస్ PA ఇంటర్సెక్షన్ B బై చెప్పాను ఫార్ములా, పాతగా చూసుకోండి. 1 minus PB PA 1/3 minus PA intersection B 1/12 by 1 minus PB 1/4 is equal to 12 LCM 4 minus 1 by ఇక్కడ 4 LCM 4 minus 1 3/12 ఇంటూ రివర్స్ అయితే 4/3 3 క్యాన్సిల్ 1/3 1/3. Problem 14. A class has 10 boys and 5 girls. 3 students are selected at random, one after another. At a time కాదు ఇది. At a time ముగ్గురు చేసుకోవడం కాదు. టోటల్ 10 plus 5 total events NS is equal to 15C3 అని రాసే ప్రాబ్లం కాదు ఇది. ఎట్ ఏ టైం ముగ్గురిని తీసుకుంటా, వన్ ఆఫ్టర్ అనదర్, ఒకదాని తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, 1/1 తీసుకుంటున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్ ఏ టైం అంటే ఒకేసారి ముగ్గురిని తీసుకోవటం, వన్ ఆఫ్టర్ అనదర్ అంటే 1/1 తీసుకోవటం. తేడా ఉందండి రెండింటికి. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ నెంబర్ 1 ఫస్ట్ 2 ఆర్ బాయ్స్ అండ్ థర్డ్ ఈజ్ గర్ల్. ఫస్ట్ 2 బాయ్స్ రావాలి, తర్వాత గర్ల్ రావాలి. సెకండ్ వన్ ఫస్ట్ అండ్ థర్డ్ ఆర్ ఆఫ్ సేమ్ సెక్స్ అండ్ ద సెకండ్ ఈజ్ ఆఫ్ అపోజిట్ సెక్స్. సొల్యూషన్. సో బాయ్స్ ఎంతమంది అండి? 10, గర్ల్స్ 5. ఇక టోటల్ వేయకండి, ఇక్కడ టోటల్ వేయండి. ఒక్కొక్కళ్ళకి తీసుకున్నది టోటల్ 10 plus 5 15. టోటల్ 10 plus 5 15. ఇప్పుడు ఫస్ట్ బిట్ చూడండి, జాగ్రత్త చూడండి. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫస్ట్ 2 ఆర్ బాయ్స్ అండ్ థర్డ్ ఈజ్ గర్ల్.
ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫస్ట్ 2 ఆర్ బాయ్స్ అండ్ థర్డ్ ఈజ్ గర్ల్. ఫస్ట్ బాయ్ రావాలి, సెకండ్ కూడా బాయ్ రావాలి, థర్డ్ గర్ల్ రావాలి. పీబీ ఇంటూ పీబీ ఇంటూ పీజీ. ఇండిపెండెంట్ ఈవెంట్స్ లేదా దీని ముందు ఇంకో ఈ స్టెప్ కూడా రాసుకోవచ్చు. పీబీబీజీ అని రాసుకోవచ్చు. పీబీబీజీ అంటే పీబీ ఇంటూ పీజీ అవుతుంది. మరి ఓపెన్ చేద్దాం. ఇలాగంటే ఇంటర్సెక్షన్ ఇవ్వాలి. మరి బి ఇంటర్సెక్షన్ జి, ఇది కరెక్ట్. బి ఇంటర్సెక్షన్ జి. బాయ్ రావాలి, గర్ల్ రావాలి. అప్పుడు ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి పీబీ ఇంటూ పీజీ అవుతుంది. బాయ్ రావడానికి 10 బాయ్స్ ఉన్నారు, టోటల్ యూనిట్స్ 15. కాబట్టి 10/15 ఇంటూ మళ్ళీ బాయే, ఆల్రెడీ ఒక బాయ్ వచ్చేసాడు. ఒక బాయ్ వెళ్ళిపోతే ఇక్కడ 9 బాయ్సే ఉంటారు. టోటల్గా కూడా ఒకళ్ళు తగ్గిపోతారు. 9/14 అవుతుంది. కొద్దిగా ఆలోచించండి. ఒక బాయ్ని తీసుకొచ్చి ఒక చోట నుంచో పెట్టేశారు. అప్పుడు బాయ్స్లో ఒకటి తగ్గుతాడు, టోటల్గా కూడా ఒక తగ్గుతాడు. అప్పుడు మళ్ళీ బాయ్ రావాలంటే 9/14 అవుతుంది. గర్ల్ రావాలంటే ఈ 5 గర్ల్స్ నుంచి రావాలి. ఇక్కడ టోటల్గా 2 తగ్గిపోయారండి. ఒక బాయ్ వెళ్ళిపోయాడు, ఇంకో బాయ్ కూడా వెళ్ళిపోయాడు, నుంచున్నాడు ఇక్కడ. ఓ బాయ్ వెళ్ళిపోయాడు, ఇంకో బాయ్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ గర్ల్ రావాలి. గర్ల్, బాయ్ గర్ల్. 5/13. సో ఇది 15/91 అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏమన్నాడు? ఫస్ట్ అండ్ థర్డ్ ఆర్ సేమ్ సెక్స్. ఫస్ట్ అండ్ థర్డ్ ఆర్ సేమ్ సెక్స్ అండ్ ద సెకండ్ ఈజ్ ఆపోజిట్ సెక్స్. అంటే ఎలా జరుగుతుంది? ఫస్ట్ అండ్ బాయ్ ఇంటర్సెక్షన్ గర్ల్ ఇంటర్సెక్షన్ బాయ్ ఇలాగైనా జరగవచ్చు. లేదంటే గర్ల్ ఇంటర్సెక్షన్ బాయ్ ఇంటర్సెక్షన్ గర్ల్ జరగవచ్చు. ఫస్ట్ థర్డ్ సేమ్ సెక్స్ అన్నాడు, బీబీ జీజీ. సెకండ్ ఆపోజిట్ అన్నాడు, ఇక్కడ జీ అవుతుంది, ఇక్కడ బి అవుతుంది. అంటే పీబీ ఇంటూ పీజీ ఇంటూ పీబీ. ఇక్కడ పీజీ ఇంటూ పీబీ ఇంటూ పీజీ. సో బి ఇంటర్సెక్షన్ జీ ఇంటర్సెక్షన్ బి ఒక కేసు, ఇంకో కేసు జీ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ జీ సెపరేట్ చేశాను. బాయ్ రావాలంటే 10లోంచి రావాలి. ఫస్ట్ 10/15. నెక్స్ట్ గర్ల్ రావాలంటే 5 మెంబర్స్లో రావాలి. 5/14 ఒకటి నుంచో పెట్టేసాను. ఇక్కడ టోటల్ ఒకటి తగ్గిపోతారు. ఈసారి టోటల్ 2 తగ్గిపోతారు. మళ్ళీ బాయ్ రావాలంటే 9/13. గర్ల్ రావాలంటే 5/15 ఫస్ట్ టైము. సెకండ్ టైం బాయ్ రావాలంటే 10/14. థర్డ్ టైం మళ్ళీ గర్ల్ రావాలంటే ఆల్రెడీ 1 గర్ల్ వెళ్ళిపోయింది కాబట్టి 4 గర్ల్సే ఉంటారు. 4/13. సింప్లిఫై చేస్తే 0.238. ఇది 0.1648. ఆలోచించాలి. చెప్పిన లెక్చర్ని మాటికి వినండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ వినండి. డెఫినెట్గా మీకు ఆలోచన వస్తుంది.